అనుకుంటుంటేనే ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దిగులతో జడ కూడా వేసుకోలేదు. స్నానం చేసి ఈ డ్రెస్ తగిలించుకొని సైలెంట్గా కూర్చున్నాను. ఎటు నేను తినలేను కదా అనేసి నిన్ననే ఇంట్లో ఉన్న మాడి పళ్ళన్నీ తినేసాను. ఇంట్లో ఉన్న సపోటా పళ్ళన్నీ తిన్నాను. ఎటు తినలేను కదా అనేసి ఈరోజు అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాను. రేపు హాస్పిటల్కి వెళ్ళాలి కదా అనేసి నాకు తినాలనిపించినట్టు వల్ల తినేసాను. ఈరోజు అయితే కనుక కొంచెం ఉప్మా అయితే తిన్నాను ఇప్పటికైతే. ఎందుకంటేనక మీకు తెలిసిన విషయమే, మళ్ళీ నేనేం చెప్పవసరం లేదు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత తింటానో తినను, ఏమవుతుందో ఏమో. బాగా దిగులుగా ఉంది, ఏడుపు వస్తూ ఉంది. నిజంగానేనండి, ఎందుకు నమ్మరు నేను ఏం చెప్పినా కానీ. ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే పోయేది డెంటల్ హాస్పిటల్ కండి. డెంటల్ హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాత అన్నం తినగలమా? అస్సలు తినలేము. నిజంగానే మొన్న డెంటల్ హాస్పిటల్కి అనేసి పోయామండి. పోయిన తర్వాత జ్ఞానదంతాలు అనేది పీకి పడేయాలనేసి చెప్పారు. చెప్పిన తర్వాత సరే కదా అనేసి అయితే కొన్ని రోజులు లేట్గా కొన్ని రోజులు ఆగిపోదాంలే అనుకొని 2 సంవత్సరాలు ఆగినాము. 2 సంవత్సరాలు ఆగిపోయినాక అవి ఇంకా ఎక్కువైపోయాయి. పీకి వేయకుండా మీ నోట్లోనే పళ్ళు ఎలా పోతాయి అనేసి చెప్పాడు డాక్టరు. ఈ దెబ్బకు పోవాల్సింది వచ్చేస్తుంది. నొప్పేం లేవు కానీ పోయి పీకించుకోవాల్సింది అయితే కనుక వస్తూ ఉందండి. జ్ఞానదంతాలు ఉండేది పుచ్చిపోయింది, పండు పీకేయాలని చెప్పారు. ఇంకా అది పీకేసిన తర్వాత ఎడ తింటామండి. ఈ దవడ ఇంత లావు, ఈ దవడ ఇంత లావు వస్తుంది. వాసిన తర్వాత తిన్నీకి అవుతుందా? అస్సలు కాదు. అందుకోసమే నిన్న ఇంట్లోనే మొత్తం తినేసాను. మా ఆయన మా పాప ఏమన్నా కొనుక్కొచ్చుకొని మళ్ళీ తిని అనేసి. ఒక వారం టైం పడుతుంది కదా కవర్ అవ్వడానికి. అందుకు చాలా దిగులుగా ఉంది పోవాలన్నా కూడా. చూడండి ఎలాంటి డ్రెస్ వేసుకున్నాను, ఏమవుతుందో ఏమో భయంగా కూడా ఉంది. ఏం చేస్తాంలే ఫ్రెండ్స్, తప్పదు. అంటే హెల్త్ బాగుండాలంటే హాస్పిటల్కి అప్పుడప్పుడు పోయేస్తూ ఉండాలి అనేసి ఇంక చెక్ చేసుకుని పోవాలి. కానీ పెద్ద పెద్ద జబ్బులతో పోకూడదు. హాస్పిటల్ అంటేనే భయం అవుతుంది. హాస్పిటల్ అంటే భయం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఉంటారు డాక్టర్లకు నర్సులకు. హాస్పిటల్ అంటే భయం ఉండదు. మిగతా వాళ్ళకు ప్రతి వాళ్ళకు భయమే. హాస్పిటల్కి పోయినామా జేబులో ఉన్న డబ్బులల్లా మొత్తం ఖాళీ అయిన తర్వాత హెల్త్ బాగా ఉంటుందా? అది ఉండదు. ఒక్కసారి ఏదైనా జబ్బు వచ్చింది అంటే దానికి పెడుతూనే ఉండాలి. ఇంకా ఇంట్లో ఉన్న డబ్బులంతా బయట ఉన్న అప్పులన్నీ చేసి పెడతాను. నిజమే కదా. అందుకోసమే హాస్పిటల్ కూడా ఎవరికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. మనం ఇంజక్షన్ వేయించుకోవాలంటేనే బాగా దూరం ఉరికిపోయే రకాన్ని. అలాంటిది హాస్పిటల్కి పోయి అవి చేయించుకోవాలంటే ఎంత భయం ఫ్రెండ్స్. అసలు చిన్నప్పుడు అయితే మా నాన్న ఎక్కి అస్సలు ఏడుస్తూ ఉంటుంది ఇంజక్షన్ వేస్తారు అంటే. ఏం చేస్తాంలే ఫ్రెండ్స్, తప్పదు. బాగుండాలి, మంచిగా ఉండాలి, పనులు అందంగా ఉండాలి అని అనుకుంటే పోవాల్సిందే. నిజంగానే మా ఆయనేమో నొప్పి రావట్లేదు కదా వద్దులే అన్నాడు. కానీ నేనే ఎందుకు వచ్చా, ఉండే పనులు ఊడిపోతానుక దారుణంగా ఉంటా. ఇంకేముంది, ఉండే పనులు ఊడిపోతానుక వెళ్ళ లోపలే పోయి ఉండే అన్నం అంతా ఊసుకాకైతుంది. నిజమే కదా, నిజమే అని చెప్తున్నారు కదా మీరు. నిజంగానే అండి. ఇప్పటికే మా పాప మస్తుగా ఎగతాలు చేస్తుంది. ఏంది మమ్మీ నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు అని. స్నానం చేశాను, ఈ డ్రెస్ ఒకటి తగిలించుకొని జడ వేసుకురా కొప్పు కట్టుకొని రింగులు తెచ్చి ఏం మమ్మీ పట్టకాలం హీరోయిన్ మాదిరి రింగులు ముందర ఇలా తిప్పేసి అంటా ఉంది మా పాప నన్ను. ఇది రింగులు తిప్పామండి, జడ వేసుకోక అట్లా వచ్చింది. అది మా పాపది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమన్నా మీకు పనుల గురించి తెలిసింటే కామెంట్ చేయొచ్చుగా.